తీసుకోండి సార్. ప్రియమైన సోదర సోదరీమణులారా, మోటు పత్లు అతని స్నేహితులు జట్కా కసీటారాం టీవీ ప్రొడ్యూసర్లు అవ్వాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళంతా కలిసి మన సంతోషం కోసం ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ని మనకి అందిస్తారు. అవన్నీ మన లోకల్ కేబుల్లో ప్రసారం అవుతాయి. వీళ్ళ అన్ని ప్రోగ్రామ్స్ ఎంతో బాగా హిట్ అవుతాయి. ఎందుకు అవ్వవు? వీళ్లకు అండగా నాలాంటి ఒక గొప్ప నటుడు ఉండగా నేను వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ హీరోగా యాక్ట్ చేస్తాను. అందరూ పక్కగా తప్పుకోండి. నా అంత బాగా ఎవరు యాక్ట్ చేయలేరు. కావాలంటే యాక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు, కానీ న్యాయం ఎప్పుడు జరుగుతుంది మై లార్డ్? చెప్పండి. అరే, నేను ఎవరికి తీసిపోయిన వాడిని కాను. చూడండి నా యాక్టింగ్ ఎలా ఉంటుందో. రండి బాబు రండి, వేడి వేడి సమోసాలు తినండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ అప్పు ఇవ్వబడదు. గుర్తుంచుకోండి బాబు, శ్రద్ధగా గుర్తుంచుకోండి. రండి, అందరూ త్వరగా రండి, వచ్చి వేడి వేడి సమోసాలు తినండి. ఆలోచిస్తే ఆశాభంగం, త్వరగా రండి. అయ్యమ్మా మోటు పత్రు, నా యాక్టింగ్ అందరికంటే అదిరిపోయేలా ఉందా లేదా? చెప్పండి చెప్పండి చెప్పండి, నిజం చెప్పండి. చెప్పండి 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 చెప్పండి. ఒక నిమిషం. ఓయ్ మోటు పత్రు, సింగం గారిని చూసి మీరు భయపడక్కర్లేదు. మీరు ఒక మాట చెప్పండి, అందరికంటే నేను బాగా యాక్ట్ చేశానా లేదా? అరే నాన్న, అందరికంటే నేనే బాగా యాక్ట్ చేశాను కదా, చెప్పు. నోరు మూసుకుని వెళ్ళి నువ్వు టీలు అమ్ముకో. నువ్వే నోరు మూసుకుని వెళ్ళి బాక్సింగ్ చేసుకో, వెళ్ళు. ఓకే, మీరిద్దరూ వెళ్ళిపోండి, నేను యాక్ట్ చేస్తాను, చాలు. ఓయ్, నాలాంటి హీరో ఇక్కడ ఉండగా మీ ఇద్దరు యాక్ట్ చేస్తారని కబుర్లు చెప్తారా? నా ముందే మీరు యాక్ట్ చేస్తారా? పెద్ద ప్రమాదం వచ్చి పడింది. బాక్సర్ని హీరో చేయకపోతే మనల్ని బతకనివ్వడు. చింగంగారిని హీరో చేయకపోతే జైల్లో పడేస్తాడు. ఇక టీకొట్టు బాబాయ్కి హీరో ఇవ్వకపోతే తినడానికి సమోసాలు ఎవడు? ఇప్పుడు ఏమిటి మన పరిస్థితి? లగాయితూ దీన్నే అంటారు, ముందు నుయ్యి వెనక గొయ్యి అని. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? పొతలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, మన ఈ ప్రోగ్రాం పేరు అపార్థం చేసుకోవద్దు, అందరి ఆనందం కోసమే పెడదాం. మనం దొంగచాటుగా అందరి సీన్లు షూట్ చేద్దాం, కానీ మనం షూట్ చేస్తున్నట్టుగా వాళ్లకు ఎంత మాత్రం తెలియనివ్వకూడదు. మనం షూట్ చేసిన వాటిని లోకల్ టీవీలో ప్రసారం చేద్దాం. దీన్నే అంటారు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని. అవ్వ దొరుకుతుంది, బువ్వ దొరుకుతుంది. మనం షూటింగ్ లో ఎవరికి డబ్బులు కూడా ఇవ్వనక్కర్లేదు. ఓయ్ మోటు పత్రు, నా సహోదరులరా, మీ ఇద్దరు ఒక టీమ్ గా ఉండండి. నేను కసిటేరాం రెండవ టీం. మనం వెళ్ళి వేరు వేరు వాళ్ళ మీద షూట్ చేద్దాం. ఓకే? 501, 502 నేనే హీరోని. నాకంటే ఎవరు బాగా యాక్ట్ చేస్తారు? ఇప్పుడు ఒక అద్భుతమైన సీన్ రాబోతుంది, చూడు. ఈ దెబ్బ కాసుకో, ఇది కాసుకో. నాకెవరూ సాటరారు, నాతో పోటీకి ఎవరూ నిలబడలేరు. ఎవరేమన్నా సరే నేనే హీరోని, నేనే హీరోని. వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి. నాకు ఎలాగంటే భయం. మమ్మీ డాడీ కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి, నన్ను కాపాడండి, నాకు భయంగా ఉంది. వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? అమ్మా, ఎవరు లేరా? రండి. ఏమిటి ఏమిటా తనడు? నేను ఎత్తుపడిపోతాను. వెళ్ళిపో. చాలు ఆపు, బాక్సర్ అన్నయ్య విన్నాడంటే మన తాట తీస్తాడు. అరే, బాక్సర్ అన్నయ్య ఎలా వింటాడు? ఆయన లోపల ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయనకి బయటికి వచ్చే ధైర్యం లేదు. నేను ఇప్పుడు బయటే ఉన్నాను, అది మీ ముందే ఉన్నాను, కానీ ఇక మీద మీరు మాత్రం నా ముందుండరు. కాచుకోండి. నన్నే ఎగతాళి చేస్తారా? అరే,
ఏమిటిది? అయ్యో ఏమైంది? మమ్మీ మమ్మీ అయ్యో ఏమైంది మోటు, ఎందుకలా గంతులు వేస్తున్నావు? అరే నా ప్యాంట్లోకి ఎలుక దూరిపోయింది. అయ్యో అమ్మా మమ్మీ అయ్యో కొరుకుతుంది. అయ్యో మంట భయ అయ్యో తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. మమ్మీ డాడీ అయ్యో కాపాడండి కాపాడండి. డాక్టర్ జట్కా గారి ప్రొజెక్టర్ చాలా బాగుంది. అరే అలా చూడు, ఇన్స్పెక్టర్ చింగం గారు వస్తున్నారు. ఇప్పుడు ఆయన షూట్ చేద్దాం. మోటు నువ్వు సిద్ధంగా ఉండు. అయ్యమ్మా! ఉన్నట్టుండి ఇంత పెద్ద బండరాయి దారికి అడ్డంగా ఎలా వచ్చింది? దీన్ని పక్కన పెట్టాలి, లేదంటే యాక్సిడెంట్లు అవుతాయి. అయ్యమ్మా, ఏమిటి రాయి ఇలా ఉంది? నేను దీన్ని టచ్ చేయలేకపోతున్నాను. నేను రాయి ఆకారంలో ఉన్న భూతాన్ని, రాయి భూతాన్ని మనుషులెవరూ టచ్ చేయలేరు. అయ్యమ్మా, బండరాయి భూతమా? మొదటిసారి చూస్తున్నాను. సారీ వెరీ సారీ. నేనే నీ దానికి అడ్డం వచ్చాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. నువ్వు మాలాగే బండరాయిలాగా మారిపోవలసిందే. వద్దు, దూరంగా ఉండు. సార్ బండరాయి గారు, నన్నేమీ చేయకండి, వదిలేయండి. నన్ను రాయిలాగా మార్చేయకండి. అయ్యమ్మా, వద్దు, వదిలేయండి. అరే ఇన్స్పెక్టర్ అయి ఉండి ఎంత భయపడతాడా? ఇక పురుపురి నగరం దొంగల నుండి ఈయన మనల్ని ఎలా కాపాడతాడు? నేను చూపిస్తాను ఈ పుర్పురి నగరాన్ని ఎలా కాపాడాలో. మిమ్మల్ని వదలను. ఇదిగో, ఇది కుప్పు, ఇది కరాటే, ఇది కుప్పు, ఇది కరాటే, ఇది జూడో, ఇది నింజా. ఇంకా కావాలా చెప్పండి. వద్దు వద్దు చెంగం గారు, ఇప్పటికే చాలా ఇచ్చేశారు. పద వెళ్ళి టీ తాగుదాం. మనలాంటి భూతాలు టీలు కాఫీలు తాగు. మర్యాదగా ఇక్కడి నుంచి పద. నాకిప్పుడు సమోసాలు కావాలి. నాకు జ్ఞాపకం ఉంది, నేను మనిషి రూపంలో ఉన్నప్పుడు ఈ టీ కొట్టు బాబాయ్ కొట్లోనే సమోసాలు తిన్నాను. అలా నవ్వుకు, లేదంటే తన్నులు తినాల్సి వస్తుంది. అరే మీ ఇద్దరూ కలిసి నన్ను భయపెడతారా? నేను మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఆగండి, అక్కడే ఆగండి. టీ కొట్టు బాబాయ్, మేము ఊరికే తమాషా చేసాం. ప్రశాంతంగా కూర్చుని చెప్పండి, మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ. మొదటిసారిగా మీరు మా ఇద్దరిని ఇంత ప్రేమగా కొట్లో కూర్చోమంటున్నారు. ముందు కాస్త సమోసాలు తినిపించండి, ఆ తర్వాత చెప్తాను. అరే తమ్ముడు, సమోసాలు తినిపిస్తాను, టీ కూడా తాగిస్తాను. కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పు. బాబాయ్, మీ వస్తువులేవో కాలిపోతున్నట్టున్నాయి. అరే కాలిపోయేవి నా వస్తువులు కావు, మీవే. మిత్రులారా, ఇప్పుడు మన ప్రోగ్రాం మన ముందుకు రాబోతోంది. మన ప్రోగ్రాం పేరేమిటంటే అపార్థం చేసుకోవద్దు, మీ ఆనందం కోసమే. ఈ ప్రోగ్రామ్ లో మీ అందరినీ మేము హీరోలుగా చేసేసాం. అసలు మీరు షూటింగ్ ఎప్పుడు చేశారు? మిత్రమా, మేము 2 గ్రూపులుగా విడిపోయాం. ఒక గ్రూప్ లో మోటు పత్రులు మీ అందరినీ షూట్ చేస్తుంటే, ఇక రెండవ గ్రూప్ లో నేను గసిటేరో మిగతాది షూట్ చేశాం. ఆన్ చెయ్యి. ఏంటి మీరు షూట్ చేసింది? ఇలా చూడండి, నేను మిమ్మల్ని వదిలిపెట్టు. నన్ను హీరో చేయమంటే జీరో చేస్తారా? అయ్యమ్మా, వద్దు.
అబ్బా నన్ను వదిలే ఏయ్ ఓయ్ మిత్రులారా, కోపగించుకోకండి. ఈ షో పేరే అబద్ధం చేసుకోకండి, మీ ఆనందం కోసమే. సరే, ఇప్పుడు నేను గసిటరాం కలిసి ఏం షూట్ చేశామో చూడండి. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అబద్ధం చేసుకోకు, ఇది నీ ఆనందం కోసమే. ఒక్కసారి మా ఇంటిని చూడండి, ఎలా ముక్కలు చెక్కలుగా అయిపోయిందో. ఏకంగా కిటికీలు తలుపులు ఊడొచ్చేసాయి. ఇంటి యజమాని దీన్ని రిపేర్ కూడా చేయించినట్టున్నాడు. పెద్దన్నయ్య, మాకు సహాయం చేయి. హెల్ప్! ఇప్పుడు మేము ఈ మహాపట్నంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి? ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, మీ ఇద్దరు ఏమీ దిగులు పడకండి. నేను మీ ఇద్దరికి ఒక హ్యూమన్ హౌస్ అని ఇస్తాను. హ్యూమన్ హౌసా? అవును మిత్రమా, హ్యూమన్ హౌసే. అది మామూలు మనిషిలాగా ఎక్కడికైనా నడవగలదు, మాట్లాడగలదు. మీరు దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మీతో పడే తీసుకెళ్లొచ్చు. అదిరింది. ఓ పెద్దన్నయ్య, ఎక్కడుంది ఆ హ్యూమన్ హౌస్? త్వరగా ఇవ్వండి. ఎందుకు ఆలస్యం, ఇవ్వండి. గుడ్ మార్నింగ్ డాక్టర్ జట్కా. ఓయ్ మిత్రులారా, ఈ ఇంటి పేరు మైక్. అది ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు మీరు చూశారు కదా. కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, దీనికి శుభ్రత, పరిశుభ్రత అంటే బాగా ఇష్టం. ఇక మీరు ప్రతిరోజు రాత్రి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ఫీజు కనుక ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తలుపులు తెరవదు. దీనికి ఎంట్రీ ఫీజు 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు ఎంట్రీ ఫీజా? అవును, అది దాని మెయింటెనెన్స్ కోసం ఎంట్రీ ఫీ తీసుకుంటుంది. మీరు అద్దె రోజు రోజు కొంచెం కొంచెంగా పే చేస్తున్నాం అనుకోండి. మేము ఒప్పుకుంటున్నాం. పదపదులు, ఈ హ్యూమన్ హౌస్ ని తీసుకువెళ్ళి మన ఇంటి పక్కనే పెట్టుకుందాం. పద మిత్రమా, వెళదాం. మిత్రమా కాదు, మీరు అద్దెకుండేవాళ్ళు. స్నేహం సమవుజ్జల మధ్య ఉంటుంది. ఇంటి యజమానికి అద్దెకుండే వాళ్ళ మధ్య స్నేహం ఉండదు. ఏ మోటు, అదే వీళ్ళు అలా నడిచి వచ్చేస్తున్నదేమిటి? అరే, ఈ ఇంటిని డాక్టర్ జట్కా గారు తయారు చేశారు. ఇక మేము ఉండటానికి ఎలాంటి సమస్య ఉండదు. ఈ వేళ నుంచి మేము ఇందులోనే ఉంటాం. మిస్టర్ మైక్, తలుపు తెరు. మేము లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ ఫీజు 50 రూపీస్. గుమ్మం పక్కనే ఒక స్లాట్ ఉంది చూడండి, అందులో వేయండి. అరే డాక్టర్ జట్కా గారు, ఎంట్రీ ఫీజు విషయంలో ఏదో తమాషా చేశారనుకున్నాం. ఒకవేళ నిజంగా ఫీజు ఇవ్వాలంటే సాయంత్రం తీసుకొచ్చేస్తాం. సాయంత్రం ఇవ్వకపోతే? నువ్వేమీ దిగులు పడకు, మాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. మేము ఇవ్వలేకపోతే మా స్నేహితులు ఎవరో ఒకరు ఇస్తారు. ఓకే, స్నేహితులు ఇస్తారా? లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఇంట్లో ఏమేమి ఉన్నాయో. భలే ఉంది. అదిరిపోయింది. సూపర్. చెప్పులు బూట్లు విప్పి లోపలికి వెళ్ళండి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చెప్పులు బూట్లతో బయట ఉన్న చెత్తంతా లోపలికి వస్తుంది. చెత్త వలన అనారోగ్యం వస్తుంది. అరే, నువ్వెలా నసబెట్టం ఆపేయి. మేము చెప్పులు బూట్లో చెప్పాం, నువ్వేం చేస్తావు? సారీ, పొరపాటు అయిపోయింది, క్షమించు.
అయ్యో అయ్యో చెప్పులు ఇప్పేశారు కదా. సారీ మిస్టర్ మైక్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను. నన్ను వదిలిపెట్టు. వద్దు, పట్టుకో. వద్దు, నన్నేం చేయకు. అయ్యో, అయ్యో, అమ్మా. ఇంట్లో అంట్లు తోమడానికి నౌకర్లు ఎవరైనా వస్తారా? లేదు లేదు, మేమే తోమేస్తాం. అయితే కిచెన్ లో ఉన్న గిన్నెలన్నీ అలా వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారేమిటి? ఎప్పటికప్పుడు పాత్రలను శుభ్రపరచకపోతే క్రిమికీటకాలు వస్తాయి, దాంతో అనారోగ్యం వస్తుంది. అరే నీకంత బాధగా ఉంటే నువ్వే తోమేశాయి. నేను అంట్లు తోమడం కాదు, మీ ఇద్దరిని తోమాలని ఆలోచిస్తున్నాను. చెప్పండి, గిన్నెలు తోముతారా లేదా? తలుపు తెరు, మేము ఇంటి లోపలికి వచ్చి గిన్నెలు తోమేసి పెడతాము. ముందు ఎంట్రీ ఫీజు ఇవ్వండి. మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మేము డబ్బులు తీసుకురావడానికే వెళుతున్నాం. ఇప్పుడు చెప్పు, గిన్నెలు తోమడానికి తలుపులు తీస్తావా లేక మమ్మల్ని వెళ్ళమంటావా? గిన్నెలలా వదిలేసి పెడతాను అంటే ఊరుకోను. నాకు కనబడటం లేదు. నీ అంతు చూస్తా ఉండు. మేము డాక్టర్ జట్కా దగ్గరికే వెళ్తున్నాం. హే, జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ ఇంటి నమ్మేసి ఈ జాన్ కోటీశ్వరుడైపోతాడు. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, ఇంటి గురించి ఆలోచించు. మనం కోటీశ్వరులం కావాలి. బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ కమిడియన్స్ లాగా ఏంటి ఆ చూపు? నేను ఆ ఇంటి నమ్మేస్తాను, కోటీశ్వరుని అయిపోతాను. అరే జాన్ తమ్ముడు, నువ్వు పెద్ద పెద్ద బ్యాంకుల్లోకి ఎంట్రీ కావచ్చు, కానీ ఈ ఇంటిలోకి మాత్రం ఎంట్రీ కాలేవు. ఈ జాన్ తోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు చాలా ధైర్యవంతుడివి. నా టాలెంట్ గురించి అసలు నీకు ఏమీ తెలియదు. అపరిచితులకి ఇంట్లోకి అనుమతి లేదు. నేను అపరిచితుడిని కాను, మోటు పత్రుల స్నేహితుడిని. మీరు వాళ్ళ స్నేహితులా? అవును, తలుపుతి. చెప్పులు బూట్లు విప్పండి త్వరగా. ఓటు నాకు 50 రూపాయలు ఎంట్రీ ఫీజు బాకీ పడ్డాడు. తను గనక ఇవ్వలేకపోతే తన స్నేహితుల దగ్గర వసూలు చేసుకోమని చెప్పాడు. మీరు తన స్నేహితులే కదా, 50 రూపాయలు ఇవ్వండి. నేను డాన్ని. ఈ డాన్ ఎప్పుడు డబ్బులు ఇవ్వడు, తీసుకుంటాడు. చూడు బాబు, నేను దొంగతనం చేసి డబ్బులు సంపాదించుకునేవాడిని. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి నన్ను డబ్బులు తీసుకురమ్మంటావు? రాత్రులే కదా దొంగతనాలు చేయగలను. ఈడిప్పుడు తప్పకుండా నన్ను డబ్బులు అడుగుతాడు, కానీ నేను లెక్కలు వేయడంలో ఎంత గట్టికుండి. ఇప్పుడు నేను దీన్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తానంటే తనకి ఏమీ అర్థం కాకూడదు. జీవితంలో మళ్ళీ నన్ను డబ్బులు అడగకూడదు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ వంతు. మర్యాదగా డబ్బులు ఇస్తావా, తోలు ఒలిచేయమంటావా? నువ్వు డబ్బులు తీసుకోవాలనుకుంటే ఒక్కరోజు డబ్బులు మాత్రమే ఎందుకు అడుగుతున్నావు? మోటుపతులు 10 సంవత్సరాల ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ దగ్గర నువ్వు ఎంత డబ్బు వసూలు చేయొచ్చు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కలెక్ట్ చేయి. ఇలా రోజు డబ్బులు అడుగుకునే కర్మ ఎందుకు నీకు? ఆలోచించు, 10 సంవత్సరాలు ఉన్నారంటే ఎంత డబ్బు నువ్వు కూడబెట్టవచ్చు. పైగా ఆ డబ్బుని నువ్వు 10% ఇంట్రెస్ట్ కూడా ఇవ్వచ్చు. అప్పుడు అదెంత అవుతుంది? ప్రతి సంవత్సరం వచ్చే ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా లెక్కవేయి. మొత్తం ఎంత అవుతుంది? 10 లక్షల రూపాయలా? చూసావా, నీకు నేను ఎంత అమూల్యమైన సలహా ఇచ్చానో. ఇప్పుడు మోటుపతులు వచ్చాక మొత్తం 10 లక్షలు వాళ్ళ దగ్గర వసూలు చేయి. వాళ్ళ దగ్గర నుంచి కాదు, స్నేహితుల దగ్గర తీసుకుంటాను. ఆ 10 లక్షల రూపాయలు మీరే ఇవ్వాలి, లేదంటే బయటకు అడుగు పెట్టలేరు. ఇదిగో తీసుకో, నువ్వు అడిగిన 50 రూపాయలు. 50 రూపాయలు కాదు, 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మొత్తం 10 సంవత్సరాలకు కలిపి ఒకేసారి ఇవ్వండి. ప్రతిరోజు ఎవరు వసూలు చేస్తారు? అరే 10 సంవత్సరాలకు కూడా 10 లక్షలు అవ్వవు. ఎవరు నీకు లెక్కలు నేర్పించింది? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్. సారీ, పొరపాటుగా చెప్పాను.
10 లక్షలు కాదు 10 కోట్లు ఇవ్వాలి. మేము 10 కోట్లు కాదు కదా 10 పైసలు కూడా ఇవ్వం. పెద్దనయ్య దానికి అర్థమయ్యేలా చెప్పు. పెద్దన్నయ్య అర్థమయ్యేలా తర్వాత చెప్తాడు. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆగండి, ఆగండి. ఇలా చూడు గచ్చిటేదో, ఈ ఇంట్లోని మెయిన్ ఫ్యూజ్ బాక్స్ లో రెడ్ వైర్ కట్ చేయాలి. అప్పుడు అన్ని సర్దుకుంటాయి. మాట్లాడటం, నడవటం, కొట్టడం అన్ని ఆగిపోతాయి. 10 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి. రక్షించండి, రక్షించండి, కాపాడండి. మోటు నువ్వు ఎలాగైనా దాని దృష్టి మళ్లించు. నేను లోపలికి వెళ్ళి ఆ ఫ్యూజ్ బాక్స్ లోని రెడ్ వైర్ ని కట్ చేసేస్తాను. మీ ఇద్దరి వల్ల ఇప్పుడు మేము ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాం. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగండి, నన్ను కొట్టొద్దు. నేను ముందు ఈ ఇంటిని సెట్ చేయాలి. ఆగండి, కొట్టకండి. కొట్టండి. అయ్యా అయ్యా అరే భద్రు త్వరగా వైర్ని పీకేసేయ్. అయ్య బాబాయ్ బతికిపోయాం. మనం బతికిపోయాం బతికిపోయాం. ఓయ్ పత్రు, నా మిత్రమా, నీ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. లేకపోతే ఈ రోజు మన పని అయిపోయిండేది. ఆ ఇల్లు మనల్ని వదిలిపెట్టి ఉండేది కాదు. వదలొద్దు, కొట్టండి వాళ్ళని. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వండి, నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వండి, లేదంటే